బెంగళూరు స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. కారణం ఎవరు? ప్రభుత్వమా, ఫ్యాన్సా? జూన్ 4, 2025న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కప్పు కొట్టిందని జూన్ 4 మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో విద్యాసాగర్ నుండి స్టేడియం వరకు ఓపెన్ బస్ పెరేడ్ జరిగింది. స్టేడియంలో పట్టే జనాలు కేవలం 35,000 మాత్రమే. కానీ స్టేడియంకి వచ్చిన మంది ఎన్నో లక్షల మంది. తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వీళ్ళలో 13 ఏళ్ల బాలిక ఉంది. 15 నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయిలు ఉన్నారు. చనిపోయిన ప్రతి ఒక్కరు 40 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళే. అక్కడున్న పోలీసులు ఆర్సీబీ మేనేజ్మెంట్ కి, అలాగే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కి, అక్కడున్న డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థలపైన క్రిమినల్ కేసులు వేశారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం నుండి బాధితుల కుటుంబాలకి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా ఆర్సీబీ కేర్ అనే సంస్థ నుంచి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన 47 మందికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే విరాట్ కోహ్లీ గారు కూడా తన బాధని వ్యక్తపరిచారు. సరే, మీరు మారరా? ఇంకా ఆ కప్పు కొట్టిన ఆర్సీబీ మేనేజ్మెంట్ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది. 2008లో విజయ్ మాల్ అనే దొంగ ఆర్సీబీని $111.6 మిలియన్ కి కొన్నాడు. ఈ జట్టు మొత్తాన్ని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ అనే సంస్థకి చెందిన డియాగో అనే లిక్కర్ కంపెనీకి అప్పచెప్పాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ మాధీవ్ ఏమన్నాడో తెలుసా? ఇలాంటి తొక్కిసలాట ఇక్కడ జరిగితే ఆ కప్పును అక్కడే పారేసి వచ్చేసే వాళ్ళం అన్నాడు. మాకు ప్రజల ప్రాణానికంటే ఏది ముఖ్యం కాదనేసి చెప్పాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ని కాలు కింద పెట్టుకున్నాడని మనమంతా ట్రోల్ చేశాం. నిజానికి వాడే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ కప్పులకి, కార్పొరేట్ దంతాలకి తెలియవు కదా పోయిన ప్రాణాల విలువలు ఏంటని. అయినా సరే ఈసాల కప్ నమ్దే. మనకి బుద్ధుంటేగా. చీము నెత్తరు లేకుండా పుట్టాం కదా భయ్యా. సినిమా హీరోలకి, క్రికెటర్లకి, లోకల్ పొలిటీషియన్స్ కి, పార్టీలకి బానిసలం. మనకేం కావాలో మనకి తెలీదు, మనకేం చేయాలో తెలీదు. అందుకే కదా వాళ్ళు ఆడిస్తారు, పాడిస్తారు, అలాగే చంపిస్తారు. ఎప్పుడు చెప్పేలాగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడానికి కూడా నోరు రావడం లేదు భయ్యా. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఇంకోసారి జరగకూడదని. అంతే భయ్యా, మీరు మారురు, అలాంటి మీడియాను మారదు. ఏం చేయలేం. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.